విశాఖ జిల్లా అర్బన్ ఇన్ఛార్జ్ గంటి బాబ్జీ వేధిస్తున్నాడంటూ చింతగట్ల టీడీపీ గ్రామస్తులు ఆందోళన బాట చేపట్టారు. మడుగుల ఎమ్మెల్యే బండారు నియోజకవర్గం వీడినప్పటికీ నుండి ఈ వేధింపులు పర్వం మరీ ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 6 నెలల కాలంలో తప్పుడు కేసులలో బనాయించి ఎటువంటి విచారణ చేపట్టకుండా స్థానిక టీడీపీ నాయకులు దమ్ము రమేష్ పై కేసులే దీనికి నిదర్శనమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుండి నేటి వరకు పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలపై కేసులు బనాయించడం పట్ల గ్రామస్తుల్లో తెలుగుదేశం నాయకులు దిక్కుతోచని స్థితిలో కాలం వెల్లదీస్తున్నారు. గత ప్రభుత్వ కాలంలో దాడులు జరిగిన పార్టీ వీడకుండా సొంత పార్టీ గెలుపు కోసం శాయశక్తులా కూడగట్టుకొని పోరాడమని, అయితే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తమపై దాడులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గనిశెట్టి కనకరాజు స్థానిక సర్పంచ్ భర్తండిన నెమ్మది కాడికి వెళ్తుంటే మా దేవుడి కాడగా కుర్చీలు పెట్టి దాన్ని అడ్డుకొని మా మీద దౌర్జన్యం చేస్తుండగా మేమందరం వెళ్ళి బతిమాలి ప్లీజ్ దేవుడి కాడికి ఇక్కడ ఇబ్బంది పెట్టకండి మమ్మల్ని అని చెప్పేసి ముందుకెళ్తుంటే ఎట్టి పరిస్థితులు ఎలాగని వెళ్ళలేదు. ఊర్లో నేనే ఉండాలి, నేనే రాజకీయం చేయాలి, నన్ను ముస్లిం ఎవరు లేదనే విధంగా గాజుబోట్లతో మాపై దౌర్జన్యం చేయడానికి దిగారు. ఇక్కడ మా టీడీపీ కార్యకర్త దమ్ము రమేష్ అనే వ్యక్తి ఇతని మీద గాజు చేసేవాళ్ళతో మేము పక్కన ఉంటుండగా దౌర్జన్యం చేస్తే ఆ టైంలో మేము తప్పించుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క కనకరాజుతో గత 2019 నుంచి 2024 వరకు కూడా చింతగట్ల పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు అతని బాధ్యతలు ఒక్కడు కూడా లేడం లేదు. అందరూ వాళ్ళ బాధ్యతలే. ఇక్కడ సీనియర్ నాయకులండి మా సోదరుడు సిబిరిబెల్ నరసింహన్ అని చెప్పేసి మొన్న గత నవంబర్ నెలలో అన్యాయంగా ఇరికించి లేనిపోయిన కేసులు పెట్టి 3 నెలలు జైల్లో పెట్టించిన మనిషి ఆ మనిషి ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ఇలా ఇబ్బంది పెట్టిన ఒక కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తకి మన పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గంటి బాబ్జీ గారు ఒక విధంగా కాదు 2 విధంగా కాదు అన్ని విధాలుగా ఆయన కుమ్ము కాస్తున్నారు. గనిశెట్టి కనకరాజు స్థానిక సర్పంచ్ భర్తండిన నెమ్మది కాడికి వెళ్తుంటే మా దేవుడి కాడగా కుర్చీలు పెట్టి